ముస్లిం మైనారిటీ విద్యార్థుల కొరకు నిర్మిస్తున్నటువంటి స్కూల్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనుల పరిశీలన నిమిత్తం ఈరోజు విచ్చేసిన గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ సార్ గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పెద్దలు అబ్దుల్ అజీజ్ గారికి, విచ్చేసిన గౌరవ మేయర్ సుజాత గారికి, ఇతర ముస్లిం పెద్దలకు, కమిషనర్ గారికి అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో మొట్టమొదటగా 2024 ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏ విద్య ద్వారా అయితేనే ఈరోజు ఇంత ఉన్నత స్థానానికి నేను వచ్చానో అదే విద్య ప్రతి ఒక్క పేదవాడికి అందాలని ఒక ఆలోచన చేసి నగరంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దాలని ఒక ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా సార్కున్నటువంటి విస్తృత పరిచయాలతో, విస్తృత సంబంధాలతో కొంత భాగం, మిగతా కొంత భాగం తమ కుటుంబం నుంచి వెచ్చిస్తూ నగరంలో ఉన్న అన్ని స్కూల్స్ని ఆధునీకరిస్తున్నారు. అందులో భాగంగా మొట్టమొదటగా పోయిన సంవత్సరం విఆర్ హై స్కూల్ని దాదాపు 15 నుంచి 18 కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని పూర్తిగా ఆధునీకరించడమే కాకుండా ఈ రోజు వరకు దాని నిర్వహణ బాధ్యతలు కూడా వారి కుటుంబం ద్వారా, వారి చిన్న కుమార్తె అయినటువంటి శరణి గారి ద్వారా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ విద్యార్థులు, పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వారికి కావాల్సిన స్కూల్, మంచి స్కూల్ లేదని ఒకరోజు గౌరవ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారితో డిస్కషన్ సందర్భంగా వచ్చినప్పుడు, సార్ మీరు కనుక స్కూల్ కట్టించే పని అయితే 5 ఎకరాల స్థలం ఇక్కడ వక్ఫ్ బోర్డ్ స్థలం ఉంది అని చెప్పి మాట్లాడి, రూరల్ శాసనసభ్యులతో మాట్లాడి ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో ముస్లిం మైనార్టీ విద్యార్థుల కొరకు అబ్దుల్ కలాం అంతర్జాతీయ స్కూల్ శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. ఒక్కొక్క ఫ్లోరు 13,000 చదరపు అడుగులతో, 4 ఫ్లోర్లు 52,000 చదరపు అడుగులతో 5 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ స్కూల్ని నిర్మించబోతూ ఉన్నారు. ఇది బహుశా రాష్ట్రంలోనే ఏ ముస్లిం విద్యార్థులకి లేనట్టు విధంగా అన్ని రకాల హంగులతో, అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని మనస్సు పెట్టి నారాయణ సార్ గారు దీన్ని పనిచేయిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడికి రావడం నాకు తెలిసి ఒక 7-8 సార్లు 10 సార్లు నారాయణ సార్ స్వయంగా వచ్చారు. ప్రతిదీ మానిటరింగ్ చేస్తూ ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఇది నిర్మాణం పూర్తి చేసి పిల్లలకు అందించాలా, ముస్లిం విద్యార్థులకు అందించాలని ఒక ఆలోచనతో మంచి పని చేస్తున్నారు. మరి ఇటువంటి మంచి పని చేస్తున్న దాన్ని వీలైతే అభినందించండి, సమర్థించండి, అంతే తప్ప వీలు కాకపోతే గమ్ముగా ఉండండి తప్ప చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పి ప్రతిపక్ష వారికి విజ్ఞప్తి చేస్తాం. అయితే ఇక్కడ సాయిల్ కంప్లీట్గా బ్లాక్ కాటన్ సాయిల్, లో లయింగ్ ఏరియా కాబట్టి చాలా సీపేజ్గా ఉంది ఇక్కడ. దానికోసం మొత్తం ప్రణాళికను మార్చాల్సి వచ్చింది. ఏదైతే ఈ సాయిల్ అంతా బయట తీసి దీన్ని జియో సింథటిక్ మెటీరియల్తో మన గ్రావెల్ వేస్తూ, జియో సింథటిక్ మెటీరియల్ ఒక 3 లేయర్లు వేస్తూ దీన్ని స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఈరోజు కాలం ఫౌండేషన్ అంతా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మంత్రివర్యుల్ని, ఇక్కడ ఉండే నాయకుల్ని, మరి స్థానిక పెద్దలందరినీ కానీ పిలుచుకొని ఈరోజు దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఒకటి, ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, లోకేష్ గారు ఆలోచన కావచ్చు, మంత్రి నారాయణ గారు ఆలోచన కావచ్చు, పేద బిడ్డలకు విద్య అనేది ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలి. పేదరికం అనేది విద్యకు అడ్డు కాకూడదు, అందరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ స్కూళ్ళన్నీ ఆధునీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, అలాగనే ప్రత్యేకంగా నెల్లూరులో దాదాపు 15 స్కూల్స్, ఇవన్నీ నారాయణ సార్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో, ఆయనకు ఉండే
మంచి సంబంధాలతో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి, ఉదాహరణకి విఆర్ కాలేజ్ చేశారు. నారాయణ సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, పిల్లలు, అలాగనే ఎన్సిసి వాళ్ళు కలిసి చేశారు. అద్భుతంగా వచ్చింది. దాని తర్వాత ఆర్ఎస్ఆర్ స్కూళ్ళు మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా చేయిస్తున్నారు. అలాగనే డిఎస్ఆర్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మూలాపేటలో ఒక స్కూలు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది. అలాగనే మన గర్ల్స్ స్కూల్ కానీ మన ఎంపీ రాజ్యసభ ఎంపీ మీద మస్తాన్ రావు గారి ద్వారా చేయిస్తున్నారు. ఇలాగా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ సిఎస్ఆర్ ద్వారా ఈరోజు బిడ్డల చదువుకి ఈ యొక్క అవకాశం కలిగియాలని. ఇంకొకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినంత మాత్రం బిడ్డల భవిష్యత్తు బాగుపడదు. దానికి కావాల్సిన కరికులం, దానికి కావాల్సిన అన్ని విద్యలో మార్పులు కానీ తీసుకొని వచ్చి ఇక్కడ బిడ్డలకు మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చేస్తున్నారు. మరి భారతదేశంలోనే వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఇటువంటి ఒక మంచి స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ కట్టడం ఇదే మొట్టమొదటిసారి. మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో, నారాయణ సార్ యొక్క చొరవతో ఇది జరుగుతున్నందుకు ముస్లిం సమాజం నుంచి అలాగనే వక్ఫ్ బోర్డు నుంచి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వక్ఫ్ బోర్డ్ సైట్లో ఏదైతే స్కూల్ నిర్మించాలని నిర్ణయించామో దానికి సంబంధించి కాలం స్ట్రక్చర్ మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఫౌండేషన్ యాక్చువల్గా కొంత వీక్ అని ఎవరైతే దీన్ని టేకప్ చేశారో వాళ్ళు దాని మీద యాక్చువల్గా ఫౌండేషన్ ఫస్ట్ స్ట్రెంథన్ చేస్తే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని ఇన్ని రోజులు ఫౌండేషన్ స్ట్రెంథన్ చేశారు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి. దాని మీద ఈరోజు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ మొదలు పెడితే దానికి యాక్చువల్గా ఈరోజు నేను కావచ్చు, వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, లోకల్ నాయకులు అందరితో ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ 42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు, నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వక్ఫ్ బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించేది దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పటం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 కోట్లతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కన్స్ట్రక్షన్. దీన్ని ఒక మంచి ఇంటర్నేషనల్ చేయాలా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెడితే బాగుంటుందంటే వెంటనే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా దానికి కూడా సైట్ మేమే ఇస్తాం చేయమన్నారు. ఇక్కడ కట్టే స్కూల్లో ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్, పేదలు, నిరుపేదల కోసం అలాంటి స్కూల్ వస్తుంది. నెల్లూరులో 15 స్కూల్స్ తయారవుతున్నాయి. విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా కావాలని నేను యాక్చువల్గా ఒక సంకల్పంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యాను. వాళ్ళందరూ కూడా ఎవ్వరు కాదనలో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆర్ఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. అట్నే బేదా మస్తాన్ రావు గారు ఒక స్కూల్ తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు ఒకటి తయారు చేస్తున్నారు. రుత్విక్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఈ వక్ఫ్ బోర్డ్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఒక తీసుకున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేటలో బ్రహ్మాండంగా తయారవుతున్నారు. స్కూల్ ఎవరు చూసినా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఇలా అనేక కంపెనీలు కావచ్చు, లేక అనేక మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్, స్నేహితులు కావచ్చు, వాళ్ళందరిని అడిగాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. టీవీఎస్ స్కూటీ వాళ్ళు యాక్చువల్గా ఒకటి టేకప్ చేశారు. యాంటోనీ గ్రూప్ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ స్కూల్స్ అన్నీ తయారైతే 15,000 మంది పేదలు, నిరుపేదల పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిల్డింగ్లు ఇవ్వటమే కాదు, దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు చేస్తున్నాం. ఇదంతా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో
ఎడ్యుకేషన్ నెంబర్ 1గా చేయాలి, భారతదేశంలో నెంబర్ 1గా చేయాలని అనేక రిఫార్మ్స్ చేస్తున్నారు. ఆ రిఫార్మ్స్లో భాగంగానే వారిచ్చే యొక్క సూచనల మేరకు ఈ స్కూల్స్ అనేవి టేకప్ చేస్తున్నాం, పూర్తవుతుంది. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే గత ప్రభుత్వం ఆపేసిందో అది డివిజన్ వైజ్ యాక్చువల్గా కనెక్షన్స్ ఇస్తూ వస్తున్నారు. అది కూడా డిసెంబర్ ఎండింగ్ పూర్తవుతుంది. ఈ విధంగా అనేక పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఎక్కడైతే మిగిలిపోయిన యూజీడీ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, దానికి 750 కోట్లు శాంక్షన్ అయింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీస్కి ఏషియన్ యుఐడిఎఫ్ దగ్గర కానీ అమృత 2.0 కానీ 14,000 కోట్ల రూపాయలు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. 14,000 కోట్ల రూపాయలు టెండర్లు అయిపోయినాయి. 123 మున్సిపాలిటీస్లో వర్క్స్ గ్రౌండ్ అయినాయి. 120 అవన్నీ కూడా 2 సంవత్సరాలు పూర్తవుతాయి. 2 సంవత్సరాలు పూర్తయితే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇదే గత ప్రభుత్వం అయితే అవన్నీ ఆపేసి ఉన్నింది. 2014-19లో 2019 ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో లోన్ శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని వాడకుండా దాన్ని వదిలేసింది. అసలు ఎవరు వదిలేరు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా లోన్ వచ్చిందంటే అది లో ఇంట్రెస్ట్, రీపేమెంట్ ఒక 30 years ఉంటుంది. ఎవరు వదలరు. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళా కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన సరిదిద్దుతూ ఈ 2 సంవత్సరాల్లో, అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కేంద్రం 3,000 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని వాళ్ళ ఎందుకు వాడలేదంటే వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్కి మనం మ్యాచింగ్ ఇవ్వాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 250 కోట్లు ఇస్తే మన మ్యాచింగ్ అది ఆగిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అవన్నీ రివైజ్ చేసాం. ఈ విధంగా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక, కేంద్రం ఇచ్చే ఫండ్స్ని కూడా వాడక అవన్నీ ఆగిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రివైజ్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టింది. అన్నీ రివైజ్ అయినాయి. టెండర్లు పిలిచాము, గ్రౌండ్ అవుతున్నాయి. 2 సంవత్సరాలు ఈ పనులన్నీ పూర్తి చేసి 123 మున్సిపాలిటీస్లో మంచి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఒక్కొక్క ఉద్యోగుల పోస్టులు అంటే టీచర్ ఉద్యోగుల పోస్ట్ 15 లక్షలకు అమ్మేసారని ఒక ఆరోపణ చేశారు. దాని మీద ఏమైనా స్పందిస్తారు? ఎంతో చక్కగా, ఎంతో ట్రాన్స్పరెంట్గా ఎన్నో లీగల్ కేసులున్నా వాటిలన్నింటినీ అందరితో సంప్రదించి గవర్నర్ విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళందరితో అనేక దఫాలు మీటింగ్లు పెట్టి, వారు మీటింగ్లు పెట్టారు, అధికారుల దగ్గర మీటింగ్ పెట్టించి కోర్టు కేసులను విత్డ్రా చేయించి చాలా చక్కగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పోస్టులు ఇచ్చారు. దాన్ని కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేక నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు.